శ్రీకాకుళం జిల్లా ఆముదాల వలస రైల్వే స్టేషన్ వద్ద 3 కేజీల గంజాయి ఒక వ్యక్తిని పట్టుకున్న పోలీసులు ఒరిస్సా నుండి ఆముదాల వలస తరలిస్తుండగా రైల్వే స్టేషన్ వద్ద గంజాయి ప్యాకెట్లని పట్టుకున్న పోలీసులు గంజాయి తరలిస్తున్న వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్న పోలీసులు అధికారంలో ఉన్న 5 ఏళ్లు రాయలసీమను నిర్లక్ష్యం చేసిన జగన్ నేడు దీక్షల పేరుతో డ్రామాలాడితే ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరని ఎమ్మెల్యే కళవ శ్రీనివాసులు అన్నారు. టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. జగన్ రాయలసీమకు ఎవరి హయాంలో ఏం చేస్తారన్న దానిపై అసెంబ్లీలో చర్చిద్దాం. అసెంబ్లీకి వచ్చి చర్చించే ధైర్యం ఉందా అని ఎమ్మెల్యే సవాల్ విసిరారు. తాపత్రయమే కనిపించింది తప్ప చంద్రబాబు నాయుడు గారిని తప్పుపట్టడానికి కానీ కూటమి ప్రభుత్వం వైఫల్యం ఉందని చెప్పడానికి కానీ ఎలాంటి సహేతుకమైన కారణాలు చూపెట్టలేకపోయింది వైసీపీ నాయకత్వం అనేది సుస్పష్టం. సజ్జల రామకృష్ణారెడ్డితో సహా చాలామంది రెడ్లంతా కలిసి పోతిరెడ్డిపాడు సందర్శనకు వెళ్ళారు. నేను ఒకటే అడుగుతా ఉన్నా, పోతిరెడ్డిపాడు ఎవరు ప్రారంభం చేశారు? తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు నందమూరి తారక రామారావు గారు కాదా? తెలుగు గంగ ద్వారా రాయలసీమ నెల్లూరు జిల్లాలకు సాగునీటి వసతులు కల్పించిన మహత్తర ఆశయం ఎవరిది? తెలుగుదేశం పార్టీది కాదా? ఎన్టీ రామారావు గారిది కాదా? తరువాత చంద్రబాబు నాయుడు గారు రాయలసీమ తరతరాల దారిద్ర్యాన్ని శాశ్వతంగా పారదోలడానికి శక్తివంతమైన చర్యలు తీసుకుంటా ఉన్నారా లేదా? మరి ఇవన్నీ నిష్ఠుర సత్యాలు అయితే వీటిని కాదని వైసీపీ కల్లబొల్లి మాటలతో ప్రజలను మెబ్బపెట్టడానికి చేసిన ప్రయత్నమే చలో పోతిరెడ్డిపాడు కార్యక్రమం. నిన్న అక్కడికి వెళ్ళిన వాళ్ళల్లో వాళ్ళు మాట్లాడిన మాటలు పరిశీలన చేస్తే అన్నీ సత్యదూరమైన మాటలు, అసత్య ఆరోపణలు, రాజకీయ కుట్రలో భాగంగా చంద్రబాబు నాయుడు గారిని దుమ్మెత్తిపోసే పని తప్ప వేరే కార్యక్రమమే చేయలేదు. రాయలసీమ జిల్లాల నాయకులమని చెప్పుకుంటున్న వైసీపీ నాయకులు
5 సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో రాయలసీమకు జరిగినంత నష్టం చరిత్రలో ఎవరి పరిపాలనలోనూ ఎప్పుడూ జరగలేదనే వాస్తవాన్ని కాపు సామాజిక వర్గంపై తెలుగుదేశం పోటీ అధినేత చంద్రబాబు నాయుడు మొదటి నుంచి కక్షతో వ్యవహరిస్తున్నారని మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ ఆరోపించారు. కాపు నేతలపై జరుగుతున్న అన్యాయాలకు వ్యతిరేకంగా వైఎస్ఆర్సీపీ ఎప్పుడూ అండగా ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. విశాఖలో మీడియాతో మాట్లాడిన గుడివాడ అమర్నాథ్ వీటన్నిటిని కూడా రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. ఏ రకంగా విద్వేషాలు రెచ్చగొట్టి కావాలని చెప్పి ప్రతిపక్షాన్ని ప్రేరేపించి మా పార్టీకి సంబంధించినటువంటి నాయకుల మీద వీళ్ళ మీద దాడులు చేసి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి హిందువుల తాలూకు మనోభావాలతో మాట్లాడుతున్నటువంటి ఈ ప్రభుత్వం కలియుగంలో వెంకటేశ్వర స్వామి వారి ప్రసాదానికి సంబంధించి తప్పుడు ఆరోపణలు చేసింది. జంతు పువ్వు కలిసిందని చెప్పి లేనిపోయినటువంటి ఆరోపణలు చేసి వారి తాలూకా మనోభావాలతో మాట్లాడుకొని తీరా పైపెచ్చు సుప్రీంకోర్టు ఏర్పాటు చేసినటువంటి సిబిఐ సిట్ ద్వారా వచ్చినటువంటి వాస్తవాలన్నింటినీ కూడా పక్కదో పట్టించాలనేటువంటి ప్రయత్నం చేస్తూ ఈ రకమైనటువంటి ఒక జంగిల్ రాజ్ ప్రభుత్వాన్ని ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా నడుపుతా ఉన్నారు. దాని మీదే మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు వారు చేసినటువంటి హత్య దగ్గర నుంచి తర్వాత జరిగినటువంటి పరిణామాలు, గత ప్రభుత్వంలో చేసినటువంటి 2014-19 మధ్యలో ముద్రగడ పట్టణరావు గారిని చేసినటువంటి హత్య ప్రయత్నాలు, ఇలా ఇవన్నీ కూడా మొదటి నుంచి చూస్తూ వస్తా ఉన్నాం. అయితే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పార్టీ శ్రేణులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులతో పాటు పార్టీలో ఉన్నటువంటి కాపు సామాజిక వర్గ నాయకత్వం వీటన్నిటినీ కూడా ఎదిరిస్తూ వారి కుటుంబ సభ్యులకి సంఘీభావం తెలియజేయాలనేటువంటి ఒక నిర్ణయాన్ని ఈరోజు తీసుకొని ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలో ఉన్నటువంటి పార్టీ నాయకత్వం అంతా కూడా రేపు గుంటూరు వెళ్లి వారి కుటుంబానికి సంఘీభావం తెలియజేయాలని చెప్పి ఒక నిర్ణయం తీసుకోవడం, అందులో భాగంగా రేపు ఇక్కడి నుంచి బయలుదేరి వెళ్ళడం జరుగుతూ ఉంది. అయితే ఇది చాలా శాంతియుతంగా వారి కుటుంబ సభ్యులకు వెళ్ళి మేము తోడుగా ఉన్నాం అనేటువంటి ఒక మెసేజ్ ని వారికి ఇవ్వాలి. ఈరోజు అక్రమంగా అరెస్ట్ చేసినటువంటి అమర్నాథ్ గారి మీద పెడుతున్నటువంటి కేసులు కేవలం ప్రేరేపించి వారే తిట్టి తిరిగి వారింటి మీద దాడి చేసి వారింటికి నిలబెట్టి వారి కుటుంబ సభ్యుల్ని హతమార్చాలనేటువంటి ప్రయత్నం చేసి వారిని హతమార్చాలనేటువంటి తిరుమల లడ్డూ తయారీకి వాడిన నెయ్యిలో జంతువుల కొవ్వు కలిసిందని చంద్రబాబు పవన్ కళ్యాణ్ చేసిన ప్రచారానికి సిట్ రిపోర్ట్ తో చెక్ పడిందని, కథ అడ్డం తిరిగింది కాబట్టి ఇప్పుడు విచారణ కమిటీ అంటున్నారని మాజీ మంత్రి పేర్ని నాని తెలిపారు. సిట్ ప్రభుత్వాన్ని తదుపరి చర్యలు తీసుకోమని చెప్పలేదని, దోషులపై చర్యలు తీసుకోవాలని మాత్రమే చెప్పిందని ఆయన గుర్తు చేశారు. కాబట్టి ఇదంతా కూడా అంత తక్కువ రేటుకి నెయ్యి కొన్నారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పరిపాలనలో తిరుమల తిరుపతి దేవస్థానం సంబంధించినటువంటి అధికారులు కానీ లేదా పాలక మండలి కానీ ఆ రేటుకి ఎలా కొంటారని వారు ప్రశ్నిస్తున్నారు. వారికి తెలియంది ఏంటంటే, వారు ఏం దాచిపెడుతున్నారయ్యా అంటే, వారి ప్రభుత్వం కూడా హర్ష్ డైరీ అనే ఒక డైరీని, హర్ష్ ఫ్రెష్ డైరీ అనే ఒక డైరీని దాన్ని ఇన్స్పెక్షన్ చేసి టెండర్ గైడ్ లైన్స్కి అన్నిటికీ సరిపడా పాల ఉత్పత్తులు కానీ, పాల సేకరణ కానీ, వెన్న సేకరణ కానీ అన్నీ సంతృప్తికరంగా ఉన్నాయి అని చెప్పని వారి ప్రభుత్వం నుంచి ప్రతినిధులు వెళ్ళి, వారి నియామకం చేసినటువంటి పాలక మండలి కింద ఉన్నటువంటి టీటీడీలో నుంచి 2 అధికారులు వెళ్ళి దాన్ని అప్రూవ్ చేసి సాటిస్ఫై చేసి వచ్చారు. వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నిక జరగక ముందే
అంటే చంద్రబాబు నాయుడు గారి యొక్క అంటే ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా అంటే మాకేం సంబంధం? నిన్న మొన్న కేశవ్ గారు అన్నాడు మాకేం సంబంధం, ఫిబ్రవరి మాకేం సంబంధం అంటున్నాడు. ఇదేమో అక్టోబర్ నవంబర్లోనే దాన్ని అప్రూవల్ ఇచ్చారు ఆ కంపెనీకి, ఫిబ్రవరి మాకేం సంబంధం అంటారు కేశవ్ గారు, నారా చంద్రబాబు నాయుడు గారు. 2019 ఫిబ్రవరి మాకేం సంబంధం అంటే మేలో కూడా మీరు క్యాబినెట్ మీటింగ్ ఎలా పెట్టారు? ఎలక్షన్ కమిషన్తో దెబ్బలాడి క్యాబినెట్ మీటింగ్ ఎందుకు పెట్టారు? ప్రభుత్వం యొక్క అంటే పరిపాలన గురించి సమీక్ష ఎట్లా చేశారు? క్యాబినెట్ చర్చ చేశారు, చాలా నిర్ణయాలు తీసుకున్నారు, చాలా నిర్ణయాలు తీసుకున్నారు. ముఖ్యమంత్రి హోదాలో నారా చంద్రబాబు నాయుడు గారు, మీ ప్రభుత్వం యాక్టివ్గా పనిచేసింది. పోలింగ్ అయిన తర్వాత కూడా యాక్టివ్గా పనిచేసింది. మరి యాక్టివ్గా పనిచేస్తే 219 రూపాయలకి జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అవ్వకముందే, ఎన్నికల లెక్కింపు కాకముందే మీ ఆపద్ధర్మ ప్రభుత్వం మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని కొనసాగించాలని, రాష్ట్రాలపై వేసిన భారాన్ని తగ్గించాలని, మొత్తం నిధులు కేంద్రమే భరించాలని మాట్లాడుతున్న సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు రామ్ భూపాల్. ఇప్పటికీ కరువులు వరుసగా జరుగుతున్నాయి. రోజు మనం చూస్తాం. మన జిల్లాలోనే ఆలూరు, ఆస్పరి ఇట్లాంటి ప్రాంతాల నుంచి గ్రామాలే కరువులో ఇతర రాష్ట్రాలకు, ఇతర జిల్లాలకు వెళ్ళిపోతుంటారు. కరువు పోలేదు కాబట్టి ఈ పథకాన్ని మరింత కాలం కొనసాగించాల్సిన అవసరం కేంద్రానికి గాని రాష్ట్రానికి గాని ఉంది. కానీ ఈరోజు కేంద్రంలో ఉండేటువంటి నరేంద్ర మోడీ ప్రభుత్వం మొన్న జరిగిన పార్లమెంటు సమావేశాల్లో ఈ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని రద్దు చేసింది. అంటే కరువు పనులను రద్దు చేసింది. ఎందుకని రద్దు చేసింది? ఇప్పుడు వాళ్ళు ఏం చెప్తున్నారంటే అధికారులు గాని లేదా అధికారుల ద్వారా ప్రభుత్వాలు చేస్తున్న ప్రచారం ఏంటంటే ఈ పథకాన్ని గతంలో 100 రోజులు పని పెట్టేవాళ్ళు ఇప్పుడు 125 రోజులు పనులు పెడుతున్నాం, అందుకని ఇంకా పనులు పెంచినాం అని చెప్పేసి రోజు పేపర్లో అడ్వర్టైజ్మెంట్లు ఇస్తున్నారు. ఈరోజు మనం ఆలోచించాల్సింది ఒకటి, కరువు పని అనేది గతంలో ఉండే చట్ట ప్రకారం అంటే నరేంద్ర మోడీ గారు రద్దు చేయక ముందుండే చట్ట ప్రకారం పని పెట్టడం అనేది ప్రభుత్వ బాధ్యత. పనిని పొందడం అనేది కార్మికుడి హక్కు. చట్టబద్దంగా ప్రభుత్వం పని పెట్టకపోతే ఉపాధి కూలీలకు పని పెట్టనందుకు కూడా కూలి ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వాన్ని, అది చట్టంలో ఉంది. కార్మికుడు ఎవరైనా వ్యవసాయ కూలి నా కరువు పనులు పెట్టలేదు అని ప్రభుత్వానికి కనుక అర్జీ పెట్టుకుంటే కరువు పనులు ఎందుకు పెట్టుకోలేదో జవాబు చెప్పుకోవాలి అధికారులు గాని ప్రభుత్వం గాని. అది చట్టపరంగా కార్మికుడికి ఇచ్చిన హక్కు. ఇప్పుడేం చేసినాడు నరేంద్ర మోడీ గారంటే ఆ హక్కును లేకుండా చేసినాడు. నువ్వు కరువు పని పెట్టడం అనేది ప్రభుత్వ దయాదాక్షిణ్యం మీద, వాళ్ళు పెట్టే భిక్షం మీద ఆధారపడి ఉంటది. కార్మికులు ఈరోజు మా కరువు వచ్చింది, గ్రామాలంతా కరువు వచ్చింది కాబట్టి పనులు పెట్టండి అంటే పెట్టరు. వాళ్ళ దగ్గర డబ్బులుంటే పెడతారు, డబ్బులు లేకపోతే పెట్టరు. అది ఈ కొత్త చట్టంలో ఉండేది. డబ్బులు లేకపోతే పని పెట్టరంటే డబ్బులు ఉండవు మనలాంటలో పెట్టడానికి. ఎందుకంటే మనకు తెలుసు వాళ్ళు గాజులకి అబద్దాన్ని చెప్తున్నారు. 125 రోజులు మేము పనులు పెడతామని. 125 రోజులు పనులు పెట్టాలంటే ఇప్పుడు పార్లమెంట్ జరుగుతుంది 1వ తారీఖు నుంచి. మనం కూడా టీవీల్లో పేపర్లో చూస్తుంటాం. బడ్జెట్ పెట్టినారు అంటే వచ్చే సంవత్సరానికి ఈ సంవత్సరం రోజుల్లో మనం ఏమేమి డిపార్ట్మెంట్లకు ఎంతెంత ఖర్చు పెడతామని చెప్పినారు. గ్రామీణ ఉపాధిలో 125 రోజులు పని పెడితే దేశవ్యాప్తంగా ఉండే జాబ్ కార్డు అంటే గ్రామీణ ఉపాధి కూలీల గుర్తింపు కార్డు ఏదైతే ఉందో ఆ కార్డు ఉన్నోళ్ళకి గనక పని పెట్టాలంటే 3 లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాలి కేంద్రం. 3 లక్షల కోట్లు. కానీ ఇప్పుడు బడ్జెట్లు ఎంత ఇచ్చినారు? 92,000 కోట్లు ఇచ్చినారు. ఈ 92,000 కోట్లలో 18,000 కోట్లు పోయిన సంవత్సరం పెండింగ్ ఉండే బిల్లులు. అవి పోతే ఎంత? పోయినసారి కేటాయించిన 80,000 కోట్లలోనే ఇంకో 8,000 కోట్లు తగ్గుతుంది. అంటే పోయినసారి కంటే తక్కువ డబ్బులు ఇచ్చి పోయినసారి కంటే ఎక్కువ పనులు పెడుతున్నామంటే అర్థం ఏంది? పచ్చి మోసం. ఈ మోసాన్ని ఈ రోజు నరేంద్ర మోడీ ప్రభుత్వం మోసం చేయడం అనేది వాళ్ళకు పుట్టిన పెద్ద కళ. అది అబద్దాలు చెప్పుకోవడం, తమ్మిని బమ్మి చేసి ప్రచారం చేయడం. వాళ్ళ చేతిలో పత్రికలు, మీడియా ఉంది కాబట్టి లేని. జగన్మోహన్ రెడ్డి దమ్ముంటే 11వ తేదీన అసెంబ్లీకి వచ్చి మాట్లాడు.
ట్రాఫిక్ ని జామ్ చేసి డైవర్షన్ పాలిటిక్స్ మానుకో అని ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు అన్నారు. నీ స్క్రిప్ట్ చదువుతున్నందుక అంబటిని కాపు టైగర్ అంటున్నావు. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని అనకూడని వినకూడని బూతులు తిట్టినా మాజీ మంత్రిపై చట్టరీత్యా చర్యలు తీసుకుంటే దానిని ఏదో అన్యాయం అంటున్నావు అని అన్నారు. దీర్ఘంగా మాట్లాడటం మనంతా విన్నాం. వారు మాట్లాడిన అంశాలు జోలికి పోదలుచుకోలేదు. ఎందుకంటే చాలా వివరంగా ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి కూడా వివరణ, ఎందుకు అసలు ఈ కేసు ఏమిటి, దీని తాలూకా పూర్వపరాలేంటి, కల్తీ నెయ్యి అనేది ఎలా జరిగింది, అసలు నెయ్యే లేకుండా లడ్డూ తయారీ జరిగింది, అది ఏ నివేదికల ద్వారా వచ్చింది, సిట్ ఏమంది, సిబిఐ ఏమంది అని వివరంగా చెప్పడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి డైవర్షన్ పాలిటిక్స్ చేయడంలో సిద్ధహస్తుడు. ఒక ఇష్యూ బయటపడుతుంది, ఆయన కానీ వాళ్ళ మనుషులు కానీ ఫిక్స్ అవ్వబోతా ఉన్నారు, జైలుకి వెళ్లే సందర్భం వస్తా ఉంది అనగానే ఏరే ఒక ఇష్యూని తీసుకొచ్చి ఆ ఇష్యూ ద్వారా అరాచకాలు చేసి రాష్ట్రంలో అరాచకం సృష్టించి వీకెండ్ పొలిటీషియన్ ఆయన వీకెండ్ పొలిటీషియన్ లాగా ఊర్లోకి వారానికి ఒకసారి వచ్చి బెంగళూరు ప్యాలెస్ వదిలి వచ్చి ఈయనను పరామర్శించడం అనేది ఒక తంతుగా పెట్టుకుంది. పరామర్శ అని చెప్పి అరగంట జర్నీ చేసే ప్రయాణాన్ని 6 గంటలు జర్నీ చేస్తూ పబ్లిక్ ఇన్కన్వీనియన్స్ చేయిస్తూ పోలీసు కోర్టు ఇచ్చిన ఆదేశాలను తొంగలో తొక్కి నీచమైన రాజకీయాలు చేయటం అనేది జగన్మోహన్ రెడ్డికి పరిపాలన. అయితే ఇక్కడ మా బాధల్లో ఏంటంటే ఒక తప్పు చేసి ఎవరో నోటితో ఉచ్చరించడానికి కూడా ఆ పదాలు పలకటానికి కూడా ఒప్పుకొని తిట్లు నువ్వు ముఖ్యమంత్రిని అంబటి రాంబాబు తిడితే ఒక స్వతంత్ర సమరయోధుని పొగిడినట్టు ఇంటికి వెళ్ళి ముందు మీడియాతో పొగిడావు, ఇంటికి వెళ్ళి కూడా ప్రెస్ మీట్ పెట్టి నీచాతి నీచంగా అంబటి రాంబాబు అనే వ్యక్తి అసలు తప్పే చేయలేదు, అంబటి రాంబాబు మాట్లాడిన దాంట్లో తప్పే ఉందని నువ్వు అన్నావు అంటే భూమిపై ఇతరులు ఎవరూ కన్నేయకుండా ప్రజలకు సర్వ హక్కులు కల్పించాలని సీఎం చంద్రబాబు తెలిపారు. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు మండలం కలుగుట్లలో మీ భూమి మీ హక్కు కార్యక్రమంలో సీఎం చంద్రబాబు మాట్లాడారు. లంచాల వ్యవస్థలకు స్వస్తి చెప్పాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టామన్నారు. 22A కింద రికార్డులో పెడితే ప్రభుత్వ భూమి అయిపోతుంది. అంటే మీరు ఒప్పుకుంటే తక్కువ ధరకిస్తే మీరు లావాదేవీలు అవుతాయి, ఒప్పుకోకపోతే ప్రభుత్వ భూమి అయిపోతుంది. ఇట్లా కొన్ని లక్షల ఎకరాలు ప్రైవేటు భూముల్ని ప్రభుత్వ భూములుగా పెట్టేశారు. ఒక ఉదాహరణ చెప్తున్నా, ఇవన్నీ చాలా వచ్చాయి మాకు. నిన్నే ఒక అతను వస్తే షాక్ అయ్యా. దీనికి సమాధానం చెప్పమని వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకుల్ని ఆనాటి ముఖ్యమంత్రిని కోరుతున్నాం. ఈరోజు మీరు చూస్తే ఒక అతను వచ్చి తాడేపల్లి ప్యాలెస్ కట్టుకున్నాడు. ఆయన తప్పేం లేదు, ఇల్లు కట్టుకున్నాడు, బాగానే ఉంది. ఆయన ఇల్లు కట్టుకుంటే ఆయనకు ఒక హెలిప్యాడ్ కావాల్సి వచ్చింది. హెలిప్యాడ్ కావాల్సి ఏం చేయాలి? భూమైనా కొనుక్కోవాలి, లేకుంటే వేరే వాళ్ళ దగ్గర తీసుకోవాలి. వాళ్ళు ఒప్పుకుంటే నువ్వు హెలిప్యాడ్ వేసుకోవాలి. ఆ పక్కన ఒక 10 ఎకరాలు ఉంటే ఆ 10 ఎకరాలు భూమి అడిగాడు. ఆ 10 ఎకరాలు ఇస్తే మేము ఇవ్వమన్నారు వాళ్ళు. ఇస్తే మళ్ళా ఏమవుతుందని 75 సంవత్సరాల డాక్యుమెంట్స్ ఉన్నాయి. వాళ్ళ ఆధీనంలో భూమి ఉంది. భూమి కాంపౌండ్ వాళ్ళు కట్టుకున్నారు. ఒక ఫైన్ మార్నింగ్, ఒక ఉదయంలో అక్కడ బలవంతంగా హెలిప్యాడ్ వచ్చింది. హెలిప్యాడ్ వేసిన తర్వాత రికార్డులు చూసుకున్నాడు. రికార్డులు చూసుకుంటే ఆయన పేరు లేదు, దాని మీద 22A పెట్టారు. అది ప్రభుత్వ భూమి అయిపోయింది. అది ప్రభుత్వ భూమి చేసి ఈయన అనుభవించుకోవడం మొదలుపెట్టాడు. అంటే ఏం తమ్ముళ్ళు విచిత్రం చూశారా? ఇదే డాక్యుమెంట్. నిన్నొచ్చి ఆయన అంటున్నాడు, సార్ మేము కొనుక్కున్నాం,
కొనుగోలు చేశాం. 1956 నుంచి క్రానలాజికల్ గా రికార్డులు ఉన్నాయి. మీరు చూడండి అంటే నేను చూస్తే, నేను మీ అందరికీ చెప్పింది లింక్ డాక్యుమెంట్స్ 2-3 ఉంటే అందరికీ పట్టాలు ఇమ్మన్నాను. అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. అలాంటిది 56 నుంచి అనేక డాక్యుమెంట్లుంటే ఇది ఆయన తీసుకున్న ల్యాండ్. ఈ పక్క ఒకటి ఉంది హెలిప్యాడ్, ఆ పక్క పైన ఉండేది, కింద నుండేది ఆయన ప్యాలెస్. ఇక్కడి నుంచి అక్కడ హెలిప్యాడ్ కోసం బలవంతంగా 22A కింద పెట్టి ప్రైవేట్ భూమిని గవర్నమెంట్ భూమి చేసుకొని ఆయన అనుభవించాడంటే ఎంత దౌర్భాగ్యమో మీరు ఒక్కసారి ఆలోచించండి. ఇది ఒక విషయం కాదు, ఇలాంటి కొన్ని లక్షల లావాదేవీలు. ఏపీలో పోలీస్ వ్యవస్థ పూర్తిగా విఫలమైందని, పోలీసుల సమక్షంలోనే దాడులు జరగడం అందుకే తార్కాణమని వైసీపీ నేత ఆర్కే రోజా అన్నారు. ఇబ్రహీంపట్నంలో టీడీపీ గుండాల దాడులు ధ్వంసమైన మాజీ మంత్రి జోగి రమేష్ నివాసాన్ని రోజా, ఎమ్మెల్సీ కళ్యాణి, పలువురు నేతలు పరామర్శించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. రాజకీయాల్లో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అధికారం ఒక తప్పు చేస్తే అధికారంలో ఉన్న వాళ్ళని నిలదీయటం అనేది ప్రతిపక్షంలో వాళ్ళ హక్కు. అది సరిచేసుకోవాల్సిన బాధ్యత అధికారంలో వాళ్ళకి ఉంది. అది తప్పైతే సాక్ష్యాధారాలతో చూపించాల్సిన అవసరం కూడా వాళ్ళకు ఉంది. అంతేగాని ప్రశ్నిస్తే దాడి చేస్తాం, నిలదీస్తే చంపేస్తాం అని అరాచకంగా దాడులు చేయటం, ఏ విధంగా రాడ్లతో కర్రలతో దాడులు చేయటమే కాకుండా జోగి రమేష్ గారి ఇంటి దగ్గర అయితే ఏకంగా పెట్రోల్లో యాసిడ్ మిక్స్ చేసి ఇళ్లను తగలబెట్టే విధంగా ఎలా విసిరివేశారో మనం కళ్ళారా చూస్తున్నాం. ఈరోజు మనం ఆంధ్రప్రదేశ్లో ఉన్నామా, ఆఫ్ఘనిస్తాన్లో ఉన్నామా అని అర్థం కావట్లేదు. తాలిబాన్ల కన్నా ఘోరంగా ఈ కూటమి ప్రభుత్వంలో ఉన్న నాయకులు, కార్యకర్తలు ఈరోజు రౌడీల్లాగా, గూండాల్లాగా ఏ విధంగా ఎక్స్ మినిస్టర్ ఇళ్ల మీద దాడులు చేయటమే కాకుండా ఆ ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యులు, పెద్దవాళ్ళు, మహిళలు, చిన్నపిల్లల్ని కూడా చంపడానికి తెగించారు అంటే మరి పోలీస్ వ్యవస్థ ఉందా, చనిపోయిందా నాకు అర్థం కావట్లేదు. ఎందుకంటే కాపాడాల్సిన పోలీసులే ఈరోజు అండగా ఉండి వారి సమక్షంలో వారితో కలిసి ఈ దాడులు చేస్తుంటే వాళ్ళు చూస్తూ ఉండటం అనేది చాలా సిగ్గుచేటని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా. ఎందుకు కాకి షర్ట్లు వేసుకోవడం, హ్యాపీగా పసుపు షర్ట్లు వేసుకోవచ్చు కదా. ఈరోజు తల మీద ఉన్న 3 సింహాలు తలెత్తుకునే విధంగా ఉండాలి. కానీ ఈరోజు కూటమి ప్రభుత్వంలో ఉన్న ఈ ఈవీఎంలతో గెలిచిన వాళ్ళకి బానిసలుగా ఉంటూ ఈరోజు ఎక్స్ మినిస్టర్ల మీద, నాయకుల మీద, మహిళల మీద దాడులు చేయిస్తుంటే సిగ్గుచేటు కాదని అడుగుతున్నాను. ఈ రాష్ట్రంలో మీరు అధికారంలో రావడానికి ఎన్ని అబద్ధాలు చెప్పారు, ఏ విధంగా ప్రజల్ని మాయ చేశారు. ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత వచ్చినందుకైనా మీరు చెప్పింది చేయాలి. అది చేయకుండా చేతకాని వాళ్ళలాగా మిగిలిపోయి ప్రజల చేత అసహించుకోబడి ఈరోజు ప్రజల నుంచి ఎలా డైవర్షన్ తీసుకురావాలన్న ఆలోచనతోనే ఈ లడ్డూ ఇష్యూని మీరు తీసుకొచ్చారనేది ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. ఎందుకంటే హిందువులుగా ఉండి ఈరోజు లడ్డూ గురించి ఇంత నీచంగా మాట్లాడారు అంటే చంద్రబాబు నాయుడిని, పవన్ కళ్యాణ్ని, వెంకటేశ్వర స్వామి ఊరికే